భగవద్బంధువులారా నమస్తే. వామనుని కాళ్ళు కడిగి ఆ జలము శరముపై నిడుకొనిన బలిచక్రవర్తి వామనునితో ఇలా అన్నాడు. వడుగా ఎవరి వాడవెవడవు సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకున్ నీ వరుదెల్చుటన్ సఫలం వయ్యన్ వంశమున్ జన్మము కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్య శిఖల్ కళ్యాణమి కాలము. ఓ బ్రహ్మచారి, నీవెవరు? ఎవరి వాడవు? నీ నివాసస్థలమేది? నీ రాక వల్ల నా వంశము నా జన్మము సఫలమైనాయి. నేను ధన్యుడనైనాను. నా యజ్ఞం యోగ్యతను పొందింది. అగ్నిహోత్రములు చక్కగా వ్రేల్చబడినాయి. నాకు అంత మంగళప్రదంగా ఉంది అని ఇంకా ఇలా అన్నాడు. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమా. ఓ బ్రాహ్మణోత్తమా, నీకు ఏమి కావాలి? మంచి వస్త్రాల, ధనమా, పండ్ల, అటవీ సంపద, ఆవుల, గుర్రాల, రత్నాల, ఏనుగుల, రథాల, మంచి భోజనాల, కన్యల, బంగారు భవనాల, గ్రామాల, భూముల, భూభాగాల, ఇవి కాక ఇంకేమైనా కావాలా అన్నాడు బలిచక్రవర్తి. అలా ధర్మబద్ధంగా పలికిన బలిచక్రవర్తి పలుకులకు సంతసించిన వామనుడు ఇలా సంభాషించడం మొదలుపెట్టాడు. ఓ రాక్షసేంద్ర, నీ వంశం చాలా గొప్పది. యుద్ధం చేయడానికి, దానం చేయడానికి భయపడేవారే లేరు. ప్రత్యర్థులను పరాక్రమంతోనూ అర్ధులను దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ తండ్రులు, తాతలు, ముత్తాతలు పౌరుషవంతులు, ప్రతిభావంతులు. మీ తాత ప్రహ్లాదుడు మీ వంశకీర్తిని పెంచి ఆకాశాన చంద్రుడిలా ప్రకాశిస్తాడు. మాటకు కట్టుబడి ఉండటం మీ వంశానికి యశస్సును తెచ్చింది. అలాగే మీ వంశ యశస్సు వృద్ధి చెందుతుంది అన్నాడు.